ప్రకటించే అబద్ధం కాదు. మేము ప్రకటించే క్రీస్తు అబద్ధం కాదు. మేము కళ్ళారా చూసింది, చెవులారా విన్నది, మేము ఏవైతే చూసామో, విన్నామో, స్ఫురించామో, స్పర్శించామో దాన్నే మేము ప్రకటిస్తున్నాం. మేము అబద్ధాన్ని చెప్పట్లా, మేము అబద్ధాన్ని చెప్పట్లని ఉదాహరణ క్రీస్తు గురించి ధైర్యంగా ప్రకటించగలిగారు. కారణం దేవుని యొక్క కారుణ్యాన్ని కరుణని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ద్వారా కాల్చేటువంటి సహోదరి సహోదరుడా, మేము క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం అబ్రహాము లాంటి విశ్వాసాన్ని, లేదా పౌలు గారు ఉన్నటువంటి విశ్వాసాన్ని, మరి అపోస్తలులు ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఆ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అప్పుడే నేను చెప్పిన మాటే, అప్పుడే మనం చేస్తున్నటువంటి ఉపవాసాలకి, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకి, మనం చేస్తున్నటువంటి ప్రార్థనకి, మనం తీసుకున్నటువంటి స్వీకరిస్తున్నటువంటి సదానికి, ఆ రోజులటువంటి పైకి, లేకపోతే చేసినటువంటి ఏ కార్యాలైనా సరే మనకి విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, ఏదో సాంప్రదాయంగా, ఏదో కూర్చుంది, నేను ఎప్పుడో సంతోషాలు చేస్తున్నా కాబట్టి తీసుకుంటా, లేదంటే ఇప్పుడు బైబిల్ చదివే అలవాటు ఉంది కాబట్టి బైబిల్ చదువుతా, నమస్కారం వస్తుంది కాబట్టి ఈ నమస్కారంలో పాల్గొవాలి కాబట్టి, ప్రతిరోజు దేవాలయాలు నాకు అలవాటు కాబట్టి, అందరూ వెళ్తారు కాబట్టి నేను వెళ్తా, ఆదివారం ప్రార్థన కాబట్టి అందరూ వెళ్తారు కాబట్టి నేను వెళ్తా కదా. ఇలాంటి ఆలోచనతో మనం చూస్తే మనం చేసి ఏ ఆచార కార్యక్రమానికి అర్థం ఉండదు. ఆ కార్యక్రమం వల్ల నీ శ్రమ ఉందా, నీ డబ్బు ఉందా, లేకపోతే నీ నిద్ర ఉందా కదా, ఇదంతా కూడా వేస్తే దానివల్ల నీ మాట ఆడకపోయినా, నీ ఆలోచన ఆడకపోయినా, నీ ప్రవర్తన ఆడకపోయినా